హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండి లేకపోయినా దోశ పిండి లేకపోయినా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా 2 నిమిషాలు దోశల్ని ప్రిపేర్ చేసుకొని ఇలా స్పాంజ్ లాంటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశల్ని మీరు కనుక ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక లేట్ చేయకుండా ఈ దోశల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ దోశల కోసమని మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వని వేసుకోండి. దీనిని వీట్ రవ్వ, బన్సీ రవ్వ అని కూడా అంటారు. మరీ లావుగా ఉండే రవ్వని కాకుండా కొంచెం సన్నగా ఉండే రవ్వని వేసుకోండి. మీరు ఈ గోధుమ రవ్వ ప్లేస్లో బొంబాయి రవ్వని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇదే కప్పుతోటి 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. బయట షాప్స్లో పొడి బియ్యం పిండి దొరుకుతుంది కదండి, ఆ బియ్యం పిండిని వేసుకున్నాను నేను. తర్వాత దీనిలోకి దోశ మంచి రంగు రావడం కోసమని 1/2 స్పూన్ వరకు చక్కెరని వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు, 2 కప్పుల వరకు పులిసిన పెరుగును వేసుకోవాలి. ముందు 1 కప్పు వరకు పెరుగును వేసుకొని అడుగు నుంచి ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇంకొక కప్పు పెరుగును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మిక్సీ వేసుకోండి. ఇలా కలపకుండా మిక్సీ వేసారంటే మనం ప్రిపేర్ చేసుకునే బ్యాటర్ మొత్తం బయటికి చిందుతుందండి. అందుకని పెరుగును వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మిక్సీ వేసుకోండి. 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల వరకు పెరుగును వేసుకోవాలి. మీ దగ్గర కనుక పులిసిన పెరుగు కనుక లేకపోతే కమ్మని పెరుగైనా వేసుకోవచ్చు. పెరుగును వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని మళ్ళీ స్పూన్తో ఒకసారి కలుపుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. మనం దోశని అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కదా, అందుకని దీనిలో 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. అలాగే ఈ వంట సోడా పైన 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకుని ఈ వంట సోడా మొత్తం పిండిలో కలిసేట్లు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దోశ పిండి చూసారా, మనం రెగ్యులర్గా కలుపుకునే దోశ పిండి పులిస్తే ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుంది. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ పైన దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ప్యాన్ మీద 2 గరిటెల వరకు వేసుకొని కొంచెం లైట్గా సెట్ దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇదే పిండితో క్రిస్పీ దోశను కూడా వేసుకోవచ్చు. క్రిస్పీ దోశ కావాలంటే పిండిని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీనిపైన కొంచెం వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఈ దోశ చక్కగా ఒకవైపు కాలిన తర్వాత దోశని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశని 1 నిమిషం కాల్చుకొని చూసారా, ఈ విధంగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసుకోండి. ఈ పిండిని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని దోశల్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్కి 12 దోశల వరకు వస్తాయండి. ఈ దోశని వేసుకునేటప్పుడు ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు కనుక లేకపోయినట్లయితే ఇందాక పిండిని కలుపుకునేటప్పుడు బేకింగ్ సోడా వేసుకుని దానిపైన కొద్దిగా నీళ్ళు వేసుకున్నాం కదా, నీళ్ళకు బదులు 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని పిండిని కలుపుకోండి. అప్పుడు కూడా దోశ చక్కగా వస్తుంది. చూసారు కదా, అన్ని దోశల్ని వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ దోశకి కొంచెం కారంగా ఉండే చట్నీ అయితే బాగుంటుందండి. ఈ దోశని ఆనియన్ చట్నీతో కానీ ఎర్రకారం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈ దోశలు చాలా సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఓకే అండి, ఈ దోశల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. ఈ దోశ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.